జుమ్మా నమాజ్ రోజు గుసులు స్నానం చేయటం అనేది కంపల్సరీ అనమాట. అది ఒక వాజిబ్. ప్రతి ఒక్క ముస్లింకి ఎవరైతే జుమ్మా నమాజ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికి కూడా జుమ్మా నమాజ్ రోజు గుసులు చేయటం అనేది వాజిబ్గా అవుతుందని మనకి సహీ ముస్లిం 844A 844Bలో హజరత్ అబ్దుల్లాహ్ గారు, అదేవిధంగా అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు ఇద్దరు కూడా ఈ విధంగా తెలియజేశారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలుపుతూ ఉండేవారు. ఏమనంటే, ఏ వ్యక్తి అయితే జుమ్మా నమాజ్కు వస్తున్నారో వాళ్ళు కంపల్సరిగా గుసులు స్నానం చేసి నమాజ్కి అటెండ్ అవ్వాలని. ఎవరైతే జుమ్మా నమాజ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా గుసులు స్నానం చేసి నమాజ్కి అటెండ్ అవుతారని అనుకుంటున్నాను. దానివల్ల మనకి ఎన్నో పుణ్యాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి మన యొక్క సున్నత్ని ఫాలో చేసినట్టు అవుతాం. కాబట్టి మీరందరూ కూడా గుసులు చేసి నమాజులకు వెళ్తారని ఆశిస్తున్నాను.